కూర్చోన్నా ఆగురు ఆగురు ఇప్పుడు నన్ను మాట్లాడమంటే మీరు లొల్లి పెడితే ఒకటి అటు కొనపండి ఎవరో కెమెరాలు పెట్టి ఇంటర్వ్యూలు చేసే వాళ్ళు ఉన్నారా పోయిరాళ్ళు ఇద్దరు వాళ్ళని రమ్మని వాళ్ళ కెమెరాలు బంద్ చేయమని ఇటు రమ్మనా ఆడెవరున్నారో ఇటు రండి అవి ఏమి వచ్చేది లేదు సచ్చేది లేదు కానీ ఇటు రండి మీరు ఇంకెవరైనా ఉన్నారా ఇక గౌరవ కెమెరామెన్లు ఎవరైతే ఉన్నారో జర మీరు ఒక్క సైడ్కు ఇటు సైడ్కు రండి. నేను స్ట్రేట్ గా ప్రజల్ని చూసి మాట్లాడాలనుకుంటున్నా. మీకు ప్రత్యక్ష ప్రసారాలు వస్తూనే ఉంటాయి. మీరు అయ్యా భరత్ గారు మీరు కూడా పక్కా జరగండి. వాళ్ళని చూసి మాట్లాడాలి, నేను వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళతోటి ఉన్నది మా పిఎంఆర్ ఉన్నది, వాళ్ళని కూడా ఈడికే రమ్మని చెప్తా ఉన్నా. వాళ్ళ సంగతి కూడా వాళ్ళకి జరుగుతున్న అన్యాయం కూడా మాట్లాడతా. ఓకే, కొద్దిగా సైడ్ తీసుకోండి అన్న. నువ్వు లేవే అడికేని, నువ్వు జరగాలి. కెమెరా పెట్టుకుంటారు, జరుగు. మంచిగా కూర్చోరి. ఆ మధ్యలో రాయో కాకా, వాడ చైర్ ఖాళీ ఉంది, అక్కడ కూర్చో. నువ్వు లేవు నందు, నువ్వు కూడా కూర్చుంటావా నందు? ఎంగు పోరని నువ్వు ఎంగు పోరాడు కాకపోతే ముసలోడా? అందరికీ నమస్కారం. ఇవాళ అమ్మ కూర్చో తల్లి, కూర్చో. ఇవాళ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఇంత గొప్ప మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బీసీ సమాజాన్నంతా రండి కదలు రండి అంటూ పిలుపునిచ్చి బీసీల కోసం అట్రాసిటీ యాక్ట్ కావాల్సిందే అని చెప్పి అందరినీ ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు, ఈ సభ నిర్వాహకులు ఎర్రా సత్యనారాయణ గారికి, అలాగే ఈ వేదిక మీద నాతో పాటు వేదిక పైన పాల్పంచుకున్నటువంటి గౌరవనీయులు పెద్దలు నారగోని గారు, అలాగే మా ముత్యాల నరసింహులు గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వం అందరికీ, అలాగే అది మా గుజ్జకృష్ణ గారిని మర్చిపోతా ఉన్నాను, అసలు టైగర్ కూర్చో. వీళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి బీసీ ప్రజలకు, పార్టీలకు అతీతంగా ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ ప్రజలకు, సమూహాలకు ఎందుక దిగరాదురా, దిగురు మాట్లాడుకుందాం. దా రామకృష్ణ కూర్చోరు, అట్లా కూర్చోరు. ఇక అనా సీనన్నా అలా వచ్చేది లేదు సచ్చేది లేదు అని కూర్చొని తీసుకో. అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మా నరసింహన్న చెప్తా ఉన్నాడు, వీర్లపల్లి శంకర్ గారిని రజక కులం నుంచి బహిష్కరిస్తున్నామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కానీ తెలివి కల్లా బీసీలు ఆలోచించినట్టుగా ఆలోచించాలి. మన గొర్రెలను కొట్టుకపోతుంటే ఓ గొర్రె దారి తప్ప అడ్డు పోతా ఉంటది. దాన్ని ఏం చేయాలంటే మెల్లగా ఇట్లా కట్ట తీసుకొని ఇట్లా మలిపి లోపలికి వేయాలి. ఇవాళ ఈ కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి ఘటనలో అసలు రెడ్లది తప్పే లేదని దళిత ఎంపీ మల్లు రవి గారు నాకు ఫోన్ చేసి, నాతో పాటు మనోళ్ళంతా కారులో ఉన్నారు, అప్పుడు మీరున్నారు కదా. దళిత ఎంపీ గారు ఫోన్ చేసి, మల్లన్న గారు
అసలు రెడ్ల తప్పే లేదు అనేటువంటి మాట చెప్పాడు. దాన్ని పట్టుకోనవాడు మరి దళిత ఎమ్మెల్యే రెడ్లకు ఒత్తాసు పలుకుతున్నప్పుడు మల్లు రవీంద్రారెడ్డి కావాలి కదా, మరి ఓన్లీ వీరపల్లి శంకర్ రెడ్డి ఎందుకు అయితా ఉండు, మా బీసీ వాడు ఎందుకు అయితా ఉండు అంటే ఇదొక డ్రామా, ఇదొక డ్రామా. మా వాళ్ళు వీర్లపల్లి శంకర్ ఇవాళ జర్ర తొవ్విటాడు తప్పొచ్చు కానీ నెత్తిమి చేసి ఓ దేశైనా మళ్ళా దారిలోకి తీసుకొస్తాం, మేము వదిలిపెట్టాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, బీసీలను బీసీ నాయకులను ఇంకా వేరే జాతి వాడు ఎవడు కించపరిచినా మేము ఒప్పుకోము. మా జాతి బిడ్డల ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి అంశం. ఇక కుమ్మెర గ్రామంలో కుల వివక్ష జరిగింది. ఈ కుల వివక్ష జరిగినటువంటి ఘటనలో మీ అందరికీ తెలుసు, మేము మా నాయకత్వం అందరం కూడా ఆ రోజు మా ఎర్ర సత్యం అన్న వీళ్ళందరూ కూడా ఆలోచించి బీసీలంతా అక్కడ పోవాలనేటువంటి ఆలోచన చేస్తే నేనే కుమ్మెర గ్రామానికి పోయి అధికారులతో మాట్లాడినా. పొంతన లేని సమాధానాలు చెప్పారు. పొంతన లేని సమాధానాలు చెప్తే ఎటు పోయినరి దొంగలను పట్టుకొచ్చినవా ఈ రెడ్లను అడిగితే 3 దొరికిరు, 5 పరారులో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇది ఆయన చెప్తున్న మాట. ఇక్కడ డీజీపీ గారు ఏం చెప్తా ఉన్నాడు, మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకుడు గణపతి ఏడున్నాడు సార్ అంటే లేదు, ఆయన అడవిలో లేడు, వేరే కాడున్నాడు అని చెప్తా ఉన్నాడు. అడవిలో ఎవడున్నాడు, బయట ఎవడున్నాడు డీజీపీ తెలుసు. ఈ దొంగ రెడ్లు ఈ బీసీలను చంపినటువంటి రెడ్లు ఆడున్నాడో తెలియదా ఈ పోలీసు వాళ్లకు? తెలుసా? కావాలనే ఈ కార్యక్రమం చేసిరు. ఆ కుమ్మెర ఘటన చిలికి రాష్ట్రమంతా ఎక్కడ గాలివానైతుందో అని చెప్పి రెడ్లు కొంతమంది ముఠా నాయకులతో జతగట్టి అక్కడ కార్యక్రమం లేకుండా చేసిరు. అక్కడ కార్యక్రమం లేకుండా చేసిన తర్వాత రెడ్లంతా అడిగి పోయి ర్యాలీ తీసి రెడ్లకు లైన్ క్లియరెన్స్ చేసి ర్యాలీ తీస్టార్ట్ చేసి సన్మానాలు చేసిరు. నిన్న ఇదే నాగర్ కర్నూలులో ఆ బుట్టంగారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తి బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడ్డాన్ని నిన్న రెడ్లంతా నిలబడి ఆడికి పిలుచుకొని సన్మానం చేసింది. అందులో కాంగ్రెస్ రెడ్డి ఆయన ఉన్నాడు, బీఆర్ఎస్ రెడ్డి ఆయన ఉన్నాడు, బీజేపీ రెడ్డి ఆయన ఉన్నాడు. బీసీలకు అన్యాయం చేసేటువంటి రెడ్లకు సన్మానం చేసుకుంటున్నారు రెడ్లంతా కలిసి. అంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా గంతే. లంకల పుట్టినవన్నీ రాక్షసులే. ఈ బీసీలకు వ్యతిరేకంగా బీసీల జాతుల రక్తం దాగేటువంటి ఎవడైనా కూడా అంతే. ఇలా తిన్మార్ మల్లన్న మా జైపాల్ ఒకసారి ఫోన్ చేసిన పొద్దుగాల, మల్లన్న రెడ్లంతా నాతో మాట్లాడుతున్నారు వాకింగ్ లా, నువ్వు వాళ్ళ ఇళ్ల మీదకి దాడికి పోతే ఈ రాష్ట్రంలో ఎవడు పోలేదన్నా, ఫస్ట్ టైం మా ఇళ్ల మీదకి దాడికి వచ్చిరన్నా బీసీలు అంటే మా జైపాల్ రెడ్డి చెప్పిండట. ఇంకా కాలేదారా పోయి ఆ పని అని చెప్పిండట. ఇలా పిడికెడు మందిలోని రెడ్లు తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైన బీసీల పైన దాడులు చేస్తామంటే, తొక్కి చంపుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఏమన్నా అల్లాటప్పగాలు కూర్చున్నారా? పండబెట్టి తొక్కుతాం నా కొడుకున్నారా ఏమనుకుంటున్నారు? మా జాతుల తెరివస్తే పండబెట్టి తొక్కుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎవడ్రా మీరంతా? ఏ ఊర్రా మీదంతా? ఏడికెళ్ళొచ్చిర్రా? అసలు తెలంగాణకు ఉన్నటువంటి రెడ్లు తెలంగాణలో నేటివిటీ ఎక్కడిది? మీరు ఆదిలాబాద్ వలస ప్రాంతం నుంచి తరలిచ్చారు కదా, మీదికెళ్ళి మీకు తెలంగాణకి ఏం సంబంధం? మీ తెలంగాణనే కాదు, ఫస్ట్ ఇక్కడ మట్టి బిడ్డలు, ఇక్కడ పుట్టిన కుమ్మరులు మట్టి బిడ్డలు, ఇక్కడ పుట్టినటువంటి పద్మశాలీలు, మున్నూరు కాపులు, ముదిరాజులు, గౌడులు, వీళ్ళందరూ ఈ వడ్రంగులు, నాయి బ్రాహ్మణులు వీళ్ళందరూ మా రజకులు వీళ్ళు కదా మట్టి బిడ్డలు. వీళ్ళ మీద మీరు పెత్తనం చేసుకుంటూ పోతారు. నేను ఒక లెక్క చెప్తా. మురళీ మనోహర్ సార్ ఉండా,
సార్ ఇక్కడ జరిగినటువంటి ఘటన 2014 నుంచి 2022 వరకు లెక్కలు తీసిన నేను ఆగరాదే అన్న ఓ పోటువా జరాగే పెద్దనా 2014 నుంచి 2022 వరకు లెక్కలు తీసిన ఎన్ని ఎస్సీ ఎస్టీ కేసులు అయినాయి అని చెప్పి తీస్తే అందులో 2015 డాటా మిస్ అయింది కానీ మిగతాది వచ్చింది 8,900 ఎస్సీ ఎస్టీ కేసులు అయినాయి. ఎన్నైనాయి? 8,900 ఎస్సీ ఎస్టీ కేసులు అయినాయి. ఎస్సీ ఎస్టీ కేసులు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు పెట్టేటువంటి కేసులు, అట్రాసిటీ కేసులు. ఎవరి మీద అయినాయి కేసులను తీస్తే 8,900 కేసులలో 8,158 కేసులు బీసీల మీదనైనాయి. 8,150 కేసులు కేవలం బీసీల మీద అయినాయి. బీసీల మీద ఎవరు కేసు పెట్టరు? మన ఎస్సీలను మన ఎస్టీలను వాడి మన మీద కేసులు పెట్టించారు. ఎవరు వాడిరు? ఈ రెడ్లు వెలవలో వాడిరు. చట్టమేమో మన ఎస్సీ ఎస్టీల కోసం వచ్చినటువంటి చట్టం, వాడిందేమో రెడ్లు వాడిరు. ఈ జానయ్య గారి మీద ఎన్ని ఉన్నాయి? ఎస్సీ ఎస్టీలు ఉన్నాయా? ఆయన మీద కూడా ఉన్నాయి. కుదవనే లేదు ఆయన దగ్గర. ఏ సెక్షన్ అంటే ఆ సెక్షన్ వెళ్తుంది. నా మీద 4-5 ఉన్నాయి. పైపెచ్చు ఇంకెట్లా అనుకున్నావు? ఎవరు పెట్టమన్నారా అంటే ఎలవతోర పెట్టమన్నాడు. ఎవడు పెట్టమన్నారా అంటే రెడ్డి ఆయన పెట్టమన్నాడు. ఈ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని రెడ్లు వెలమలు వాడుకుంటా ఉన్నారు బీసీలను అనగదొక్కడానికి. మరి ఆ రోజున్నటువంటి ఈ రోజున్నటువంటి ఎస్సీ ఎస్టీ నాయకులు చెప్పాలి కదా, మన బీసీల మీద మనం ఎట్లా పెడతామరా, మనతోని వాళ్ళు పెట్టిస్తా ఉన్నారు కదరా, దీన్ని అడ్డుకోవాలి కదరా అని మనం కొట్లాడాలి కదా. అది లేదు, అది లేదు. ఇలా బీసీలకు అట్రాసిటీ చట్టం రావడం కోసం ఎస్సీ ఎస్టీ నాయకత్వం స్టాండ్ ఏదో చెప్పాలి. మీ స్టాండ్ ఏదో చెప్పండి. ఫస్ట్ రెడ్ల సంగతి తర్వాత చూసుకుంటాం. మీ స్టాండ్ ఏదో చెప్పండి. బీసీలకు అట్రాసిటీ చట్టం రావడం కోసం మీ స్టాండ్ ఏంది? ఈ రాష్ట్రంలో ఎక్కడ ఒక దళిత బిడ్డ మీద, ఎక్కడ ఎస్టీ బిడ్డ మీద దాడి జరిగినా బీసీ సమాజం అంతా భక్తుల ఉండి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డది కదా. మరి ఈ సమయంలో ఈ కుమ్మెరలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి బీసీలకు అట్రాసిటీ చట్టం రావాలంటే మీ స్టాండ్ ఏందో మీరు తెలియజేయాలి. రెండో అంశం, ఇక దిశ చనిపోతే మరణాకి ఏదో పట్టుకుని ఇగో ప్రియాంక రెడ్డి ఆమె పేరు, ఆమె చనిపోతే ఆమెకు దిశ అని పేరు పెట్టి సరే కొన్ని ఆ గౌరవాలు కాపాడదాం పేరు పెట్టి దిశ అనే ఆమెను కొంతమంది చేర్చి చంపిర్రు అనేటువంటి ఉద్దేశంతో ఇన్స్టాంట్ జస్టిస్, మన దోమల బ్యాట్ కనుక ఆ దోమలు కొట్టగానే తక్కువ అని సరిపోదు, ఇన్స్టాంట్ జస్టిస్ వాళ్ళని తీసుకుపోయి అర్ధరాత్రి పూట ఎన్కౌంటర్ చేసి చంపారు. ఒక రెడ్డి అయిన బిడ్డను అత్యాచారం చేస్తే ఈ రాష్ట్రంలో 24 గంటల్లో జస్టిస్ వచ్చేసి ఎన్కౌంటర్ చేసి చంపారు. మరి మా చాకలోల బిడ్డను రెడ్లంతా కాళ్ళతో తొక్కి చంపితే ఈ దొంగ నా కొడుకుని ఎన్కౌంటర్ చేయకుండా ఎందుకు సాగుతా ఉన్నది గవర్నమెంట్ అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, నాకు తెలుసు ఈ దొంగల ముఠాకు నాయకుని నువ్వే అని. ఈ దొంగల ముఠాకు నాయకుని నువ్వే. నీ ముఠా సంగతి చెప్తా. 2028లో అసెంబ్లీ గేటు కూడా రాకనియని గుర్తుపెట్టుకోరు. అసెంబ్లీ గేటు కూడా రాకనియా. 2029లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ చెప్తా ఉన్నా సత్యమన్నా, కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన ఇంకొకసారి చరిత్రలో జరగకుండా రేపటి బీసీ ప్రభుత్వం కుమ్మెర చట్టాన్ని తీసుకొస్తుంది. అదే బీసీలకు సంబంధించినటువంటి అట్రాసిటీ చట్టం, కుమ్మెర చట్టాన్ని తీసుకొస్తాం. ఇక ఇప్పటికే చాలా మంది రెడ్లకు చాలా పరిశాన్ అయిపోయింది. అమ్మ ఎట్లరా ఇంతమంది బీసీలు ఒకటే అయిపోయారా, ఈ ఆడికి పోయినా బీసీలంతా ఒకటే అయిపోయారా, ఏం చేద్దాంరా ఇప్పుడు, ఎట్లా చేద్దాం, ఏం కథ, అధికారం పోయేటట్టుంది, ఏం చేద్దాం. ఒక ఆయన నాకు ఫోన్ చేసాడు, ఏ ఆడ అవలగాడు అట్లా చేయాల్సింది కాదన్నా, మేమైతే మంచోళ్ళం అన్నా అంటాడు.
వాడు అట్లా చేయాల్సింది కాదన్నా. మేమైతే మంచోళ్ళం. మంచోడెవడో చెడ్డోడెవడో అలా మాకు తెలుసు. మంచోళ్ళంతా మా దిక్కే ఉన్నారు, లంగలే దొంగల దిక్కున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు వీడికి వచ్చిండు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగి వికారాబాద్ పోయిండు. ఇక మా టీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు రాజుగౌడ్, ఎటు ఆయన టీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు. ఆయన పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసుకుపోయి ఇప్పుడు అమర్పేట పోలీస్ స్టేషన్ లో పెడితే నేనే తిట్టి నేను రావన్నా ఇడిచి పెడతామంటే మళ్ళీ ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చిండు. అయితే నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా, ఒక రెడ్డి అయిన బిడ్డ సేమ్ ఇదే ఇట్లాంటి ఘటనలోనే సరిపోతే నువ్వు ఇవాళ వాళ్ళ ఇంటికి పోకపోదువా? పోకపోతుండేనా రాహుల్ గాంధీ? ఇవాళ కుమ్మర ఘటన ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల గుండె కలిచివేసిన ఘటనలో నువ్వు కనీసం నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు మాటనవా? బుద్ధుండాలా కదా రేవంత్ రెడ్డి? సామాజిక న్యాయం అని చెప్తా ఉన్నాం, పోయి పరామర్శించుకో సన్నాసి అని చెప్పాలి కదా. ఆయనకు తెలియదు. రాహుల్ గాంధీ గారికి పిల్లలు ఉంటేనేమో బాగా తెలుసు, ఆయన పిల్లలు లేరు. పిల్లే కాలేదంటే అదే అర్థం. ఆయనకేం తెలుస్తుంది మనోళ్ళ బాధ? మనోళ్ళ బాధ ఒక కడుపు కన్నపేవు కోస ఆయనకి ఎట్ట తెలుస్తుంది? ఇవాళ నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారిని, ఇదేనా నీ తెలంగాణ రాష్ట్రంలో నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఇదేనా? గిట్లే ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీ నాయనమ్మని, ఇవాళ మీ నాయనని శ్రీపెరంబదూరులో బాంబులు పెట్టి నలిని అనేటువంటి ఎల్టీటీ తీవ్రవాదులు చంపితే వాళ్ళ చంపిన ఉగ్రవాదులను 30 ఏళ్లు జైల్లో పెట్టించినావు కదా, కనీసం ఈ దొంగలను 3 నెలలను పెట్టేయాలా వద్దా నేను అడుగుతా ఉన్నా మా బిడ్డల దగ్గరకు వస్తే. మరి నీ ఇంట్లో శరీరానికి ఒక విలువ, మా ఇంట్లో శరీరాలకు ఒక విలువ ఇస్తే సామాజిక న్యాయం ఎక్కడిది రాహుల్ గాంధీ గారు అని అడుగుతా ఉన్నా. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వీర్లపల్లి శంకర్ గారు మొన్న వెలమూల మీద ఏదో కామెంట్ చేసిండని చెప్పి ఆయనతో వెలమూల క్షమాపణ చెప్పించారా? వెలమూల క్షమాపణ చెప్పించారు. మరి అప్పుడు ఈ రెడ్లంతా కలిసి వీర్లపల్లి శంకర్ పక్కకు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిరా? పెట్టలే. కానీ ఇవాళ రెడ్లు తప్పు చేసిరని వీర్లపల్లి శంకర్ పక్కకు కూర్చుని పెట్టుకోరు. చూడండి ఏం జరుగుతా ఉందో బాగా అబ్జర్వ్ చేయండి. వీర్లపల్లి శంకర్ వీళ్ళు పక్కకు కూర్చుని పెట్టుకోరు. ఇంకా గమ్మత్ ఏంటంటే మొన్న మేమందరం కలిసి కుమ్మెర గ్రామానికి పోతే మాతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మరి జనార్దన్ రెడ్డి కూడా ఉండే. ఏం లేదన్నా అన్యాయం జరిగింది బీసీలకని వచ్చాను. అయితే ఏమైంది, నిన్న రెడ్డి ఫంక్షన్ హాల్ అని ఒకటి ఓపెన్ చేసిరాడ. రెడ్డి కన్వెన్షన్ అని ఓపెన్ చేస్తే ఈ రెడ్డి ఆ రెడ్డి అందరు కూర్చొని భోజనం చేసింది నిమ్మలంగా అంతా. నేను అందుకే చెప్తా ఉన్నా, మనకు సోపది కుదరదన్నా, వాళ్ళకు రెడ్లకు మనకు సోపదే కుదరది. వాళ్ళు అక్కడ మనం ఇక్కడ, అవునా కాదా? అందుకోసమే మల్లన్న మరి ఇందిరా పార్క్ దగ్గర ఇంత భారీ స్థాయిలో బీసీ అంతా కూర్చురు కదా అని పొద్దుగాల మీరు పేపర్లు మరే చూసారని లేవుండదు. వాళ్ళు వస్తుంది అనుకున్నారు మీరు. రాదు మా కిష్టన్న వీళ్ళు అందరు అనుకుంటారు, అందరు మీడియా వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే మనకేంది, ఎట్లా పడితే మనకేంది. కానీ నేనేమంటారు వాళ్ళు వస్తుంది అనుకుంటారా? రాదు. ఎందుకు రాదంటే బీసీలకు అసలైన ద్రోహులు ఈ మీడియా సంస్థల యాజమాన్యాల దగ్గర నుంచే ఉన్నారు. వాళ్ళు మన బాధ చూపెట్టరు. ఈ బీసీల గోస వాళ్ళకు పట్టదు. ఎంతసేపు బీసీల అంశం అంటే క్రైమ్ న్యూస్ గా మాత్రమే చూపిస్తారు, హక్కులుగా చూపించరు. ఈ ఇందిరా పార్క్ నేను చెప్తా ఉన్నా, మేము ఎవరెవరిని తన్నానో లిస్టు మాతానుంది. తన్నుడైతే పక్క లిస్ట్ లో వెనక పోతారో ముంగడికి వస్తారో మీ ఇష్టం.
కానీ ఇక ఇన్ని రోజులు బీసీలనేమనంటే బీసీలతోనే మీటింగ్ పెట్టించి అట్లంటారా బీసీలు రెడ్డి గారిని అంత మాట అంటావా విలమాయనానికి ఇంత మాట పొద్దుగాల ఒక ఆయన ఫోన్ చేసిండు నాకు. ఫోన్ చేసి సార్ వాడెవడో తప్పు చేస్తే నువ్వు మమ్మల్ని ఎట్లా అంటావు సార్ అన్నాడు. వాడెవడో తప్పు చేస్తే నువ్వు నాకెందుకు ఫోన్ చేసినావు రా గాడిదని నేను అన్నా. అలాగే లేదు సార్ నన్ను అన్నట్టే ఉంది అని అంటున్నావు. అంటే ఒక కుమ్మరోళ్ళ బిడ్డ ఈ లోకాన్ని చూడని 2 నెలల పసికందు తొక్కి చంపితే నీకు వాడిని తిడితేనే గంతుంటే నా బిడ్డ చచ్చిపోతే నాకెంత రగులుతుంది నాకు గాడిది కొడుకు అని చెప్పి తిట్టా. అందుకోసమే బీసీలకు అట్రాసిటీ చట్టం రావాల్సిందే. రావాలా వద్దా? చేతులు ఎత్తి చెప్పాలి. బీసీలకు అట్రాసిటీ చట్టం రావాలా వద్దా? రావాలా వద్దా? రావాలి. ఎవడు దేవాలి మరి? ఎవడు దేవాలంటే ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి మన బీసీల కట్టప్పలు ఉన్నారు. కొంతమంది కట్టప్పలే వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు చూసిండా, నవ్విండా, షేక్ హ్యాండ్ ఇచ్చిండా ఇంతవరకే. కానీ కట్టప్పలు మీరు రాసి పెట్టుకోరు. మీ భవిష్యత్తు కళ్ళం కూడా కనిపిస్తా ఉంది. మీరు బీసీల తానికి మళ్ళొస్తే మేము నాయకులుగా ఉన్నా బీసీలు కావన్నా తెలుసుకోండి. మీరు బీసీ అట్రాసిటీ చట్టం కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తారా లేదా తేల్చండి. ఇంకెంతమంది చావాలరా భయ్? ఎంతమంది బిడ్డలు చావాలి? ఎంతమంది మీద పోలీస్ కేసులు? ఎంతమంది బీసీల మీద అణిచివేతలు? ఎన్ని దాడులు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు? అందుకోసమే ఈ కుట్రలు కుతంత్రాలు భరించేటువంటి ఓపిక బీసీ సమాజం దగ్గర లేదు. ఇప్పుడు గతంలో బీసీ సంఘాలు మస్తుకునే ఆర్ కృష్ణ అన్న, జాదుల సీన్ అన్న, మా ఎర్ర సత్యం అన్న, మా గుజ్జ కృష్ణ అందరు ఉన్నారా? ఓ మస్తుగా చూసి నేను అంత మంచోని అయితే కాదురా భయ్. వాళ్ళంత మంచి గుణం అయితే నా దగ్గర లేదు. మీ విషయంలో వాళ్ళంత మంచి గుణం నా దగ్గర లేదు. నేను ఇంట్లోకే వెళ్ళిన రోజే అనుకుంటా ఇదే లాస్ట్ అనుకోని మళ్ళీ ఇంటికి పోయేదాకా నేను పెద్దగా పట్టించుకోను. మీరు కూడా అట్లా కమిట్ అయ్యేది ఉంటే ఇక మీరు పెట్టుకోని బీసీలతో నేను చూసుకుంటా. ఈ యుద్ధం ఇవాళ ఇందిరా పార్క్ కాడ స్టార్ట్ అయినటువంటి యుద్ధం తెలంగాణ రాష్ట్రమంతా పాకిస్తాం. తెలంగాణ రాష్ట్రమంతా పాకిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఇంత పిడికేడు మంది లేరు మీ దాంట్లో. పిడికేడు మంది లేని మీరు ఎంతమంది ఎలుమోళ్ళు ఎంతమంది ఉన్నారా ఈ రాష్ట్రంలో? 1,02,000 మంది. మన బాలసంతోల గుడిసెల కంటే తక్కువ వాళ్ళ ఇల్లు. మన బాలసంతోల గుడిసెల కంటే తక్కువనే వాళ్ళ ఇల్లు. రజకుల ఇళ్ల కంటే రెడ్డోళ్ళ ఇల్లు తక్కువనే తెలంగాణ రాష్ట్రంలో. మా రజకుల కంటే చాలా తక్కువ ఉన్నటువంటి ఇల్లు మీ రెడ్లై. మరి మీరు 42-43 మంది ఎమ్మెల్యేలు అయితే రేపు పొద్దుగాల మా రజకులు ఎంతమంది కావాలి కదా? అందుకోసమే చివరిసారిగా ఈ అసెంబ్లీని ఆస్వాదించుకోరు. మీరు రెడ్లకు చెప్తా ఉన్నా, రెడ్లకు వెలమలకు చెప్తా ఉన్నా, చివరిసారిగా అసెంబ్లీని ఆస్వాదించుకోరి. ఏమైనా సెల్ఫీలు ఉంటే దిగుకోరు ఇప్పుడే. తర్వాత ఛాన్స్ కూడా రాదు. మిమ్మల్ని అడుగు కూడా పెట్టనియా. రెండోది, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇదే కామారెడ్డి డిక్లరేషన్ లో పేజ్ నంబర్ 16 అద్దీరాబుజీ అని ఉంది. పేజ్ నంబర్ 16 ఇగో నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ పేజ్ నెంబర్ 16 సెక్షన్ బి లో ఏం చెప్పినా, బీసీ సప్లాన్ తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తాన్న గాడిదేవుడు, ఇది రాసిన గాడిదేవుడు. ఇలా 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటిదాకా బీసీ సప్లాన్ ఎందుకు లేదు? ఎంత దుర్మార్గం
దాదాపు 26 అంశాలు బీసీలకు అమలు చేస్తామని దొంగ వాగ్దానాలు ఇచ్చిన దొంగ రేవంత్ రెడ్డి ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా మీదికెళ్ళి హామీ ఇయ్యనటువంటి బీసీల హత్యలు అమలు చేస్తా ఉన్నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో. అందుకోసమే నేను చెప్తా ఉన్నా, నీతోటి ఏమీ కాదు, నువ్వు ఒక పరమ దద్దమ్మ ముఖ్యమంత్రివి, పరమ చెత్త ముఖ్యమంత్రివి, అసలు పనికిరాని ముఖ్యమంత్రివి. నీకు ప్రజలంటే విలువ లేదు, ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. నీకు తెలిసిందల్లా బ్లాక్ మెయిలింగ్, నీకు తెలిసిందల్లా బెదిరింపులు, నీకు తెలిసిందల్లా సీకట్లో గొంగడి కట్టుకొని పోయి దొంగతనంగా అధికారాన్ని ఎట్లా తెచ్చుకోవాలో తెలుసుడు తప్ప ఇంకోటి తెలియదు. నా జాతరకు ఇచ్చిన హామీ ఎటుపోయింది? రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాం, నీ ముఖం చూసి ఎవడేలే రేవంత్ రెడ్డి ఓటు? నువ్వు అందగాని సందగాని వారు ఎవరేలే, నీ కాటికే పొట్టు బాగా పెట్టుకోవాలని ఎవరేలే నీ కోటు. రాహుల్ గాంధీ మాట ఇచ్చిందని ఓటేసినాం తెలంగాణ జనం. రాహుల్ గాంధీ గారు జితిన ఇస్వేదారి ఉత్తరే భాగేదారి అంటే ఓటేసినాం. రాహుల్ గాంధీ గారు కులగణన చేస్తామంటే ఓటేసినాం. రాహుల్ గాంధీ గారు 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతి ఏడాది బీసీలకు పెడతామంటే వేసినాం. నీ ముఖం చూసి ఎవడేసిండా? నీ ముఖం చూసి ఎవడేసిండా? నీ ముఖం చూసి ఏమంటాడు మన మున్సిపల్ ఎన్నికలలో నీ ముఖం చూస్తే గ్రాడ్యుయేట్లకు ఫండమెంట్ తొక్కిరు కదా. నేను నీ ముఖం చూస్తేనే కదా 8 ఎంపీలు ఓడగొట్టిరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకొని బీసీలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు, లేకపోతే గెట్అవుట్, లేకపోతే గడ్డ దిగో, దిగవా దిగో. మేము ఉన్నాం, దిగో. చాలా మంది బీసీలలో కరువు ఉన్నాడు ఎవడన్నా? ఇదొక ఘటన. ఖమ్మంలో భూదాన్ భూముల మీద ఈ రాష్ట్ర పెద్దల దొంగల కన్నుబడి అక్కడ 31 ఎకరాల భూమిని కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 1950 భూదాన్ భూమి యాక్ట్ లో సెక్షన్ 14 ఏం రాసింది ఎరికేనా? భూదాన్ భూములకు ప్రభుత్వానికి సంబంధం లేదని రాసింది అందులో. మరి సంబంధం లేని భూములలోకి నువ్వెట్లా పెడుతున్నావు రా భయ్? నువ్వెట్లా పెడతావు? ఆ పేద ప్రజల దగ్గర నుంచి ఎట్లా గుంజుకుంటావు? ఇది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆ 1000 కోట్ల విలువైన భూములను కొల్లగొట్టే ప్రయత్నంలో ఉన్నారు అక్కడ. ఇంకా ఇదే కాదు, అనేక దుర్ఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఎక్కడి దాకైనా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వస్తుంది, ఈ ప్రజలకు అండగా నిలబడుతుంది, ఈ ప్రజల పక్షాన కొట్లాడడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఇంకొక కీలకమైనటువంటి విషయం చెప్పాలి మీకు. మనము ఇప్పటిదాకా ఈడు బాగాలేడంటే వాని కోట్లేసుడు, వాడు బాగాలేదంటే వీని కోట్లేసుడు కదా. ఇప్పుడు మనకంటూ, మన బీసీలకంటూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది. ఈ పార్టీ మన ప్రజల పార్టీ, ముఖ్యంగా మన బీసీల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి పార్టీ మన దగ్గర ఉంది. ఇలా మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారాన్ని అందుకోబోతా ఉంది బీసీ సమాజం. అతి త్వరలోనే మీరు రాసి పెట్టుకోండి, ఇదే జరుగుతుంది. తెలంగాణ తరహా ఉద్యమం అతి త్వరలో తెలంగాణలో ప్రారంభం కాబోతా ఉంది. ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిస్తూనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి కులగణనకు సంబంధించినటువంటి డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ను బయట పెట్టాలని ఈ ధర్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. కులగణన రిపోర్టు బయటపెట్టమని చెప్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రాబాయి? మా బీసీలు ఎంత, మా గొల్లలు ఎంతమంది, మా ముదిరాజు ఎంతమంది ఉన్నారు? లెక్క చెప్పురా బాబంటే ఆ లెక్కలు చెప్పకుండా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, తెలంగాణలో పందులు 138,000 ఉన్నాయి, గాడిదలు 2,000 ఉన్నాయని చెప్తా ఉన్నాడు. సిగ్గులేని ముఖ్యమంత్రి నువ్వు. ఆ కేటగిరా మనుషుల లెక్క చెప్పమంటే పందుల లెక్క చెప్తా ఉంది ప్రభుత్వం. అందుకోసమే తల్లి, వీళ్ళతో ఏది కాదు, ఈ దుర్మార్గులతో అయ్యేది లేదు, పోయేది లేదు. వీళ్లకు తెలివి కూడా లేదు. ఫస్ట్ రేవంత్ రెడ్డికి ఏదో తెలివి ఉంది అనుకున్నా కానీ తెలివి లేదు. అంత బ్లాక్ మెయిలింగ్, ఆ తర్వాత చీటింగ్ తెలివి తప్ప పెద్ద తెలివి ఏం లేదు. దమ్ముంటే రమ్మన్, మా మురళీ మనోహర్ సార్తోనో, మా సమ్మయ్య గారితోనో, లేకపోతే మా గుజ్జ కృష్ణ గారితోనో, మా సత్యానతోనో ఇందిరా పార్క్
కూర్చొని డిబేట్ చేయవా? నువ్వు మొగోని అయితే నువ్వు చేయవా? చూద్దాం ఏ సబ్జెక్ట్ మీద వచ్చాయి. ఎలా నీ దందాలు, నీ మోసపూరిత వాగ్దానాలు, నీ కుట్రలు కుతంత్రాలన్నీ గుర్తిస్తూనే ఉన్నాం. ఎస్సీ ఎస్టీ చట్టం వచ్చే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ తరహా చట్టం బీసీలకు రావాల్సిందే. రెండోది, ఆ పిఎంఆర్ వాళ్ళు ఎడిపోయినా రమ్మన్ రమ్మనవా వాళ్ళని రమ్మని వాళ్ళని రమ్మని పిఎంఆర్ వాళ్ళని రమ్మని. ఇంకా గీల గోసినూరి ఈ పిఎంఆర్ వాళ్ళ గోసినూరి నేను చెప్తా, వాళ్ళు రాని వచ్చినాక మాట్లాడతా. సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి వస్తే తప్ప బతుకుదేరు లేదు. గుర్తుపెట్టుకోరు, బీసీలు అధికారంలోకి వస్తే తప్ప బతుకుదేరు లేదు. ఎంతటి దుర్మార్గం అంటే బీసీల శానిటరీ ప్యాడ్ల పైసలు తిన్నారా దొంగలంతా కలిసి 44 కోట్లు తిన్నారు. శానిటరీ ప్యాడ్ల డబ్బులు తిన్నారా? ఆడబిడ్డల బాత్రూమ్ల డబ్బులు తిని బతుకుతా ఉన్నారా ఈ దొంగలు? అందుకోసమే వీళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ముందుకు తీసుకుపోయి బీసీల అధికారాన్ని, బీసీలకు సంబంధించినటువంటి అధికారాన్ని బీసీలకు అప్పచెప్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇగో గీ తమ్ముళ్ళు ఉన్నారు చూడండి, వీళ్ళు కరెంటు మీటర్ల కాడ బిల్లులు తీసుకోవాలి. వీళ్ళంతా కరెంటు బిల్లులు తీసుకోవాలి. వీళ్ళంతా అన్న వాళ్ళకి ఛాన్స్ వాళ్ళంటమ్మా రాని వాళ్ళని ఇక్కడ రమ్మని. కరెంటు మీటర్ల కాడ బిల్లులు తీసేటువంటి బిడ్డలు కరోనా వచ్చినా, రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, ఇంట్లో అవ్వకు బాగలేకపోయినా, ఏ ఎండ కొట్టినా వాన కొట్టినా పోయి కరెంటు బిల్లుల లెక్కలు తీస్తారు వీళ్ళంతా. నా పక్క గారు కటరారి కొంతమంది, హలో అటరారి అటువరి, ఇక్కడ వీళ్ళ లెక్కలు తీసేటువంటి బిడ్డలు ఒక్క మీటర్ రీడింగ్ తీస్తే వీళ్ళకి 7 రూపాయలు 10 పైసలు ఒక్క మీటర్ పైసలు తీస్తే, మీటర్ కు రీడింగ్ తీస్తే 7 రూపాయల 10 పైసలు. ఆ 7 రూపాయల 10 పైసలల్లా వీళ్ళకి వస్తున్నాయి అనుకుంటారా? లేదు, మధ్యలో ఇంకో దళారు ఉన్నాడు. మధ్యలో దళారుండి వాడు సగం కూర్చొని ఏసీలో కూర్చొని వాడు సగం తింటాడు, ఈ పిల్లలకు సగం ఇస్తాడు. ఈ సగం పైసలు తీసుకుపోయి వీళ్ళ కడుపులు మాడుతుంటే రమ్మన్ వీళ్ళ కడుపు నిండుతలేదు. రెండోది ఏంటంటే వీళ్ళకు 30 రోజుల పని కాదు, మళ్ళా ఎంపీడీసీఎల్లో వాళ్ళకు అదనంగా పనిచ్చి 30 రోజుల పని వాళ్ళకు కల్పిస్తా ఉంటే ఈ ఎస్పీడీసీఎల్లో మాత్రం వీళ్ళకు అలాంటి లేకుండా అన్యాయం చేస్తా ఉంది ప్రభుత్వం. ఇక్కడ ఈ సభ నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ సమాజం అంతా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మధ్యల దళారులను తీసేయాల్సిందే. మధ్యల దళారులను తీసేసి మా బిడ్డలకు 100కు 100% మీరు ఇచ్చేటువంటిది కావాలి. కూర్చోండి పైసలు 100కు 100% కావాల్సిందే. రెండోది ఉద్యోగ భద్రత రావాల్సిందే. రేపు వీళ్ళందరూ ఐటీఐ చేసినటువంటి బిడ్డలే రేపు ఆర్టిజన్లుగా లేకపోతే ఇంకే అదే డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు భర్తీ చేస్తే వీళ్ళకు సపరేట్ గా సబ్ స్టేషన్ ఆపరేటర్లు ఆర్టిజన్లుగా వీళ్ళు ఏదైతే ఉన్నారో ఆ ఉద్యోగాలు తీసుకునే దాంట్లో వీళ్ళకు వెయిటేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ బిడ్డలు చచ్చిపోతే భద్రత లేదు. చాలా మంది పోల్లెక్కి చెట్లు కాడ పోల్లెక్కే కాడ కింద పడి చచ్చిపోతా ఉంటే ఈ ప్రభుత్వానికి ఆ పట్టింపు లేదు, ఈ విద్యుత్ సంస్థలు పట్టించుకోవడం లేదు. అందుకోసమే ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీగా నిన్న ఈ తమ్ముళ్ళందరూ నా దగ్గరకు వచ్చి అన్నా మీరు రావాలంటే నేను ఇంద్రాబాద్ ధర్నా కాడికి వస్తున్నా పార్టీ అని చెప్పిన. నాకు తెలియదు మరి వాళ్ళు వెనుక ధరణ ఉన్న సంగతి. నేను ఈ ధర్నాకు వస్తున్నా అని చెప్పిన. అయితే అందుకే వాళ్ళని ఇక్కడ రమణ్ పోరి మాట్లాడతానేటువంటి విషయం చెప్పిన. 30 రోజుల పని వీళ్లకు కల్పించాల్సిందే. 30 రోజుల పని వీళ్ళకి కల్పించాల్సిందే. మేము ఒక్కరోజు పని చేయవా ఎమ్మెల్సీలము, ఎన్నడూ వయసక పని చేసింది లేదు. మాకేమో 30 రోజుల జీతం సెలవు లేకుండా వీళ్ళేమో రాత్రి ఎండనక పగలనక బాగులనక వంకలనక చెరువులనక తిరుగుతా ఉంటే వీళ్ళకేమో
చేస్తే కూలీ లేకపోతే లేదు. అందుకోసమే మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం, ఈ పిఎంఆర్ మీటర్ రీడింగ్లలో పనిచేస్తున్నటువంటి బిడ్డలందరికీ ఇలా తీన్మార్ మల్లన్న అండగా నిలబడతా ఉన్నాడు, వాళ్ళ తరఫున పోరాడుతా ఉన్నాడు. వాళ్ళ అంశాన్ని కూడా రేపు అసెంబ్లీలో శాసన మండలిలో మాట్లాడబోతా ఉన్నా. ఆ బిడ్డలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకింతే కాదు వాళ్ళది ఒక రిప్రజెంటేషన్ ఉండే, ఏదే రిప్రజెంటేషన్ లేదా, ఏది ఇక్కడదే వాళ్ళలో రిప్రజెంటేషన్ ఉంది. ఆ రిప్రజెంటేషన్ మీద కూడా ఖచ్చితంగా నేను మాట్లాడి మీ అందరికీ నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, హామీ ఇయ్యొచ్చా వీళ్ళ తరఫున పోరాడుతందుకు? బీసీలందరూ చెప్తానా, చేయలేవాడు ఎప్పుడు చేయొచ్చా పక్కా చేద్దాం ఇక.